తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం మారుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫామ్ హౌస్లో పడటంతో తుంటి ఎముకకు గాయమైంది. వైద్యులు సర్జరీ చేసి సరిచేశారు. తెలంగాణ సీఎం రేవంత్తో పాటుగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వెళ్లాలని భావించారు. కానీ ఎక్కువ మంది రావటం ద్వారా ఆపరేషన్ చేసిన సమయంలో కేసీఆర్కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగుకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ కలవనున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జగన్ హైదరాబాద్కు వెళ్తున్నారు. కేసీఆర్ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని, ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయం, ఎన్నికల వేళ మరోసారి సీఎం జగన్ కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారుతుంది.